వ్యక్తిగతంగా తనకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు అని నగర అభివృద్ధి కోసమే ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో భాగంగా ట్రంక్ రోడ్డు భవన యజమానులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముందుగా ట్రంక్ రోడ్లోని వ్యాపారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్ 100 అడుగుల వరకు ఉందని, దానిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి అంటూ నిర్ణయించామని ఎమ్మెల్యే తెలిపారు. అయితే కొంతమంది వ్యాపారులు తమ షాపులు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని, తాము జీవనం కోల్పోతామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల షాపులు కోల్పోయే వారికి పరిహారంతో పాటుగా ప్రత్యామ్నాయంగా వ్యాపారాలు చేసుకునే విధంగా మరో ప్రాంతంలో షాపులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు 100 అడుగుల మేర విస్తరణ చేయాలని, అందుకు వ్యాపారులంతా సహకరించాలని సూచించారు. 100 అడుగుల ప్రకారం చూస్తే పూర్తిగా నష్టపోతామని, దానిని తగ్గించాలని ఎమ్మెల్యేని వేడుకున్నారు. వారి వినతులను పరిశీలించిన అనంతరం 80 అడుగులకు మార్చే విషయమై చూచాయిగా వ్యాపారులకు తెలియజేశారు. వ్యాపారులు మాత్రం 60 అడుగుల రోడ్డు వరకు విస్తరించాలంటూ కోరగా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వారికి వివరించారు. వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణపై తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దామచర్ల ప్రకటించారు. వేమూరి బుజ్జి, తాతా ప్రసాద్, పల్లపోతు వెంకటేశ్వర్లు, ఎక్కల తులసిరావుతో పాటు మరొకరితో ఎమ్మెల్యే కమిటీ ఏర్పాటు చేశారు. ట్రంక్ రోడ్డు వ్యాపారులు 6గురితో కూడిన కమిటీతో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ట్రంక్ రోడ్డు ఏదైతే ఎక్స్టెండ్ చేయబోతున్నారో దాని మీద ఈరోజు ట్రంక్ రోడ్డు ఉండే వ్యాపారస్తులందరినీ కూడా పిలిచాం. వాళ్ళందరికీ కూడా చెప్పాం ప్రభుత్వం నుంచి మేమేం చేయాలి, మేమేం చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పాం. వాళ్ళేమో 70 అడుగుల మీద ఉన్నారు. అక్కడేమో ప్లాన్ ప్రకారం 100 అడుగులు ఉంది. దాన్ని ఒకసారి నెగోషియేషన్ చేయమని కూడా చెప్పాము. దాన్ని చెప్తే దాని ప్రకారంగా ఫైనల్ చేసిన తర్వాత అందరికి కూడా నోటీసులు ఇచ్చి అక్విజిషన్ మొదలు పెడతాం. వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, పోయిన వాళ్ళకి పూర్తిగా పోయిన వాళ్ళకి ఏం చేయాలనేది, కొంత పోయిన వాళ్ళకి ఏం చేయాలనేది కూడా వాళ్ళందరితో కూడా వివరించాం. అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని అందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటమే మా పనిగా, మా బాధ్యతగా మేము కూడా తీసుకున్నాం. దీనికి కూడా మన పార్టీ నుంచి కూడా ఒక కమిటీలు వేసాం. వాళ్ళందరితో కూర్చొని నెగోషియేషన్ చేసి ఫైనల్ చేయమని కూడా చెప్పాం. దాన్ని తొందరలోనే ఫైనలైజ్ అయిన తర్వాత దాని పని మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. మా ఉద్దేశం ఒకటే, వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరికి ఏమి ఉండదు. నగర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల్లో ఈరోజు 100 ఫీట్ల రోడ్డు చేసాం. ఈరోజు అటు గుంటూరు రోడ్డు చూడొచ్చు, అటు మనకి పార్లమెంట్ రోడ్డు చూడొచ్చు, మళ్ళీ కొప్పోలు రోడ్డు చూడొచ్చు. ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలనేదే ఉద్దేశం. ఇంకా ఏదైతే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ మీద కూడా ఈరోజు ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, చెత్త అనేది కనపడకుండా దాన్ని చేయాల్సిన బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాం. నగరాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశం. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాం. దాని అధ్యక్షుడు సత్యనారాయణ కూడా వివరంగా చెప్పాం. సత్యనారాయణ గారు వీళ్ళ కమిటీ మెంబర్లంతా కూడా మాట్లాడుకొని మన వాళ్ళకి తెలియపరిస్తే దాని ప్రకారంగా ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ట్రంక్ రోడ్డు విస్తరణ విషయంలో ఈరోజు మన ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో మన పుర ప్రముఖులు తోటి సమావేశం ఏర్పాటు చేశాము. దీంట్లో మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, మాజీ అధ్యక్షులు ఎక్కల తులసిరావు గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా తాతా ప్రసాద్ గారు, కొల్లిపల్లి సురేష్ గారు, కాంప్లెక్స్ ప్రెసిడెంటు చంచయ్య గుప్తా గారు, పల్లపోతు వెంకటేశ్వర్లు గారు, ఇంకా తదితరులు వచ్చారు. కమిషనర్ గారు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంక్ రోడ్డు బాధితులు అందరం వారికి మా యొక్క సమస్యలు విన్నవించాము. గతంలో మేము వ్యతిరేకించినప్పటికీ 60 అడుగుల వరకు మేము విస్తరణకి అంగీకరించాము. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు దాన్ని సానుకూలంగా దానికి స్పందించలేదు. అయినప్పటికీ కూడా మేము అందరం మన HCM గర్ల్స్ హై స్కూల్ దగ్గర 2-వే ట్రాఫిక్ జరుగుతూ ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.